నెక్స్ట్ వచ్చేసి మనమైతే పాలకూర ఫ్రై అయితే చేయబోతున్నాము. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా చేస్తారు అనేది నేనైతే చూపిస్తాను. ఫాలో అయిపోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గైస్, పాలకూరని అయితే చిన్నగా తరుక్కొని మనమైతే ఇలా తరుక్కొని అయితే నీళ్ళలో పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. అండ్ తర్వాత టమాటా కట్ చేసి ఇలాగైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనమైతే ఆయిల్ అయితే వేసుకొని మనమైతే తరువాత ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాలి. సో ఆయిల్ అయితే వేసేసాం ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఆనవాయితీ మనకి ఆవాలు, తర్వాత జీలకర్ర, ఉద్దిపప్పు వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే తిరువాతకి అవన్నీ పెట్టుకున్నాం కదా, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. టమాటాస్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే తరిగిన పాలకూర అయితే వేసుకోవాలి. అది అలా వేసుకోవాలి గైస్ మీరు కూడా. తరిగిన తర్వాత మనమైతే నీళ్ళలోకి వేసి తరుక్కొని అయితే పెట్టుకుంటాం కదా. సో కడిగి తరుక్కొని మనమైతే అందులోకి అయితే నానబెట్టుకుంటాం కదా, దాన్ని మనం అలా యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి గాయస్. దాని తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. సో గైస్ అంతా ఇలా కలుపుకోవాలి మనం. తర్వాత దాని మీద నీళ్ళు అయితే చల్లాలి కొన్ని, అది కూడా చూపిస్తాను. సో గైస్ చూస్తున్నా కదా, అలాగైతే నీళ్ళు అయితే చల్లుకోవాలి. సో ఇప్పుడు అది కొంచెం బాయిల్ అయితే అవ్వాలి, మగ్గాలంట, కొంచెం మగ్గాలి. ఆ తర్వాత మగ్గిన తర్వాత మనమైతే ఇలాగైతే ఇలా ప్లేట్ అయితే పెట్టుకోవాలి. పాలకూర ఫ్రైకి కొత్తిమీర అయితే గార్నిష్ అయితే వేసుకొని ఇలాగైతే ఉంటుంది. చూస్తున్నారు కదా, బాగుంది కదా. సో సబ్స్క్రైబ్.